Good afternoon, students. Vivekananda Ite Dhavaleshwaram. Bits explanation by me, S.J. Sundar, ATO, Electrician Trade. First bit చూడండి. One problem with mechanically variable resistors in noticeable in audio circuits as. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక ప్రాబ్లం అనేది అక్కడ అవుతుంది విత్ మెకానికల్లీ వేరియబుల్ రెసిస్టర్స్ యూజ్ చేసినప్పుడు ఒక ప్రాబ్లం అనేది వస్తుంది విచ్ ఈస్ నోటిసబుల్ ఇన్ ఆడియో సర్క్యూట్స్లో బాగా తెలుస్తుంది ఆ ప్రాబ్లం అనేది. ఆ ప్రాబ్లం ఏంటని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి. మెకానికల్లీ వేరియబుల్ రెసిస్టర్స్, అసలు ముందు వేరియబుల్ రెసిస్టర్ అంటే ఏంటి? వేరియబుల్ రెసిస్టర్ అంటే ఏంటంటే ఏ రెసిస్టర్ హూజ్ వాల్యూ కెన్ బి చేంజ్డ్. అంటే ఒక రెసిస్టర్ వాల్యూ అనేది చేంజ్ చేయగలుగుతాము, దాన్నే వేరియబుల్ రెసిస్టర్ అనేది అని అంటాం. సో ఈ రెసిస్టెన్స్ వాల్యూ అనేది చేంజ్ చేయడానికి మనకి 2 టైప్స్లో చేంజ్ చేయొచ్చు. ఒక రెసిస్టెన్స్ వాల్యూని 2 టైప్స్లో చేంజ్ చేయొచ్చు మెకానికల్లీ. ఫస్ట్ వన్ మెకానికల్లీ, సెకండ్ వన్ ఎలక్ట్రానికల్లీ. అంటే ఎలక్ట్రానిక్ సిగ్నల్ ఉపయోగించి ఎలక్ట్రానికల్లీ కూడా మనం చేంజ్ చేయొచ్చు ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ఉపయోగించి. ఫస్ట్ వన్ ఇది తీసుకుందాం. మెకానికల్లీ చేంజ్ చేయొచ్చు ఒక రెసిస్టెన్స్ వాల్యూ అనేది. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. మెకానికల్లీ వేరియబుల్ రెసిస్టర్స్లో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది, అది ఏంటని అడుగుతున్నాడు. సో ముందు వేరియబుల్ రెసిస్టర్ అంటే ఏంటి? ఇలా రెసిస్టర్ సింబల్ ఉంటుంది కదా, ఈ రెసిస్టర్ పైన ఒక స్లైడర్ కాంటాక్ట్ ఉంటుంది. ఈ కాంటాక్ట్ని మనం ఎలా మూవ్ చేసుకుంటూ వెళ్తే ఫ్రంట్కి రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ఇలా మనం ఇలా మూవ్ చేస్తున్నప్పుడు మెకానికల్లీ వేరియబుల్ రెసిస్టర్ అంటే మెకానికల్గా మనం మూవ్ చేస్తామన్నమాట. మెకానికల్గా మనం మూవ్ చేస్తున్నప్పుడు ఇలాగా ఫ్రంట్ సైడ్ ఇలా మూవ్ చేస్తున్నప్పుడు ఒక నాయిస్ అనేది క్రియేట్ అవుద్ది. సో నాయిస్ క్రియేట్ అవుతుంది మెకానికల్లీ వేరియబుల్ రెసిస్టర్స్లో నాయిస్ క్రియేట్ అవుతుంది. సో ఈ నాయిస్ అనేది మనం ఆడియో సర్క్యూట్స్లో మనం ఇట్లా వాడుతున్నాం అనుకోండి. ఆడియో సర్క్యూట్స్లో మనం యూజ్ చేస్తుంటే ఏమవుద్దంటే ఈ నాయిస్ అనేది ఈ ఆడియో అనేది డిస్టర్బ్ అవుతుంది. ఈ నాయిస్ వల్ల ఈ ఆడియో డిస్టర్బ్ అవుతుంది. సో ఇట్స్ ఏ ప్రాబ్లం, ఇది ఒక ప్రాబ్లం అవుతుంది. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? వన్ ప్రాబ్లం విత్ మెకానికల్లీ వేరియబుల్ రెసిస్టర్స్ ఈజ్ నోటిసబుల్ ఇన్ ఆడియో సర్క్యూట్స్ యాజ్. అంటే ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? స్క్రాచీ నాయిస్ అనేది ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ బిట్ చూడండి. ఏ కలర్ కోడ్ ఆఫ్ ఆరెంజ్ ఈజ్ ఫర్ వాట్ ఓమిక్ వాల్యూ. ఒక రెసిస్టెన్స్ ఇచ్చాడు, రెసిస్టర్, దానికి కలర్ కోడింగ్ ఇచ్చాడు, దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు ఆల్రెడీ రెసిస్టర్ అంటే ఏంటి? రెసిస్టర్ ఇలాగ ఉంటుంది బాడీ, దీనిపైన స్ట్రిప్స్ ఉంటాయి, కలర్ స్ట్రిప్స్ అని ఉంటాయి. ఈ కలర్ స్ట్రిప్స్ ఉపయోగించి మనం దీని వాల్యూ అనేది కనిపెట్టవచ్చు, వాల్యూ అనేది మెజర్ చేయొచ్చు. సో ఈ కలర్ స్ట్రిప్స్, ఈ కలర్ కోడింగ్ ఉంటుంది దీనికి. ఆల్రెడీ మనం డిజిటల్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం రెసిస్టర్ కలర్ కోడ్ గురించి. దీనికి ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ కోడ్ గుర్తుపెట్టుకుంటాక చిన్న షార్ట్ కట్ కూడా చెప్పాను. బీబీ రాయ్, గ్రేట్ బ్రిటన్, వెరీ గుడ్ వైఫ్. బీబీ రాయ్, గ్రేట్ బ్రిటన్, వెరీ గుడ్ వైఫ్. ఫస్ట్ బి అంటే ఏంటంటే బ్లాక్, సెకండ్ బ్రౌన్, ఆర్ అంటే రెడ్, ఓ అంటే ఆరెంజ్, వై అంటే ఎల్లో, జీ అంటే గ్రీన్, బి అంటే బ్రౌన్, వి అంటే వైలెట్, జీ అంటే గ్రే, డబ్ల్యూ అంటే వైట్. ఇక్కడ దీనికి వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ దానికి 0 నుంచి 9 దాకా వాల్యూస్ ఉంటాయి ఈ కలర్స్కి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇవన్నీ ఏంటి? వాల్యూస్ అన్నమాట. కలర్స్ ఉండే వాల్యూస్. పక్కన మల్టీప్లేయర్స్ కూడా ఉంటాయి. సేమ్ బ్లాక్ మల్టీప్లేయర్ వచ్చేసి 1, బ్రౌన్కి వచ్చేసి 10. ఈ విధంగా 10 టైమ్స్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. రెడ్కి వచ్చేసి 100, ఆరెంజ్కి వచ్చేసి 1000. ఇలా 10 టైమ్స్ ఇంక్రీజ్ అవుతూ వస్తాయి. ఇవేంటి? మల్టీప్లేయర్ వాల్యూస్. ఏం వాల్యూస్, ఇవేం మల్టీప్లేయర్స్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఆరెంజ్కి వాల్యూ ఎంత? 3, మల్టీప్లేయర్ ఎంత? 1000. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో
ఆరెంజ్ ఆరెంజ్కి వాల్యూ ఎంత వచ్చింది? ఆరెంజ్కి వాల్యూ 3 వచ్చింది. మల్టిప్లైర్ వచ్చేసి ఎంత వచ్చింది? 1000 వచ్చింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నాడు చూడండి. క్వశ్చన్లో ఏమడుతున్నాడు? ఆరెంజ్ 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 3 ఆరెంజ్ స్ట్రిప్స్ ఇచ్చాడు. సో ఒక రెజిస్టర్లో 3 కూడా ఆరెంజ్ స్ట్రిప్సే ఉన్నాయంట. సో దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఆల్రెడీ దీనికి ఆరెంజ్కి వాల్యూ ఎంత? 3. ఫస్ట్ స్ట్రిప్ వాల్యూ ఆరెంజ్ వాల్యూ తీసుకుంటాం. సెకండ్ ఆరెంజ్కి కూడా డైరెక్ట్ వాల్యూ తీసుకుంటాం 3. థర్డ్ స్ట్రిప్ ఆరెంజ్ స్ట్రిప్కి మన వాల్యూ 10 మల్టిప్లైర్ తీసుకోవాలి. సో మల్టిప్లైర్ ఎంత? 1000 కదా, 1000 తీసుకున్నాం. మొత్తం దీన్ని దేంట్లో కొలుస్తారు? రెసిస్టెన్స్ని ఓమ్స్లో కొలుస్తారు కాబట్టి ఓమ్స్. సో 33 ఇంటూ 1000 ఎలా రాసుకోవచ్చు? కిలో కింద రాసుకోవచ్చు కదా. 33 కిలో ఓమ్స్ అవుతుంది ఆన్సర్. సో ఆన్సర్ ఏమవుతుంది? 33 కిలో ఓమ్స్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, కండక్టర్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఇన్ సర్క్యులర్ మిల్స్ ఫర్ హాఫ్ ఇంచ్ అన్నాడు. ఈ బిట్ కొంచెం రాంగ్ ఇచ్చాడు, బిట్స్ ఆప్షన్స్ కూడా రాంగ్ ఇచ్చాడు. దీన్ని స్కిప్ చేయండి. కానీ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే కండక్టర్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. కండక్టర్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది కండక్టర్. ఒక కండక్టర్ ఎలా ఉంటుంది? ఇలాగా సర్క్యులర్గా ఉంటుంది. సర్క్యులర్గా ఉన్నప్పుడు దీనికి ఈ చివర దీని ఉండే ఏరియానే క్రాస్ సెక్షనల్ ఏరియా అంటారు. సో ఇది ఎలా ఉంటుంది? సర్క్యులర్ ఫామ్లో ఉంటుంది కాబట్టి దానికి ఏరియా ఫార్ములా ఏంటంటే A=πr². ఒక కండక్టర్ని తీసుకుంటే దాని ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్కి A=πr². ఇక్కడ పై వాల్యూ ఎంత అంటే 3.14 తీసుకుంటాం. ఇక్కడ ఆర్ అనేది ఏమో రేడియస్ ఆఫ్ ది కండక్టర్. ఈ కండక్టర్కి రేడియస్ ఇస్తారు లోపల. ఆ రేడియస్ వాల్యూని మనం 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 mm ఇచ్చారనుకోండి, 3 × 3 2 టైమ్స్ ఎలాగ మనం మల్టిప్లై చేయాలన్నమాట. ఇది ఇప్పుడు వచ్చేది ఆన్సర్ అవుతుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది కండక్టర్ ఫార్ములా ఏంటంటే A=πr². సో ఇది స్కిప్ చేసి ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ వేరియబుల్ రెసిస్టర్ రెసిస్టెన్స్ వ్యారీస్ ఇన్ ఏ నాన్ యూనిఫామ్ మేనర్ యాజ్ ది షాఫ్ట్ ఈజ్ మూవ్డ్, ఇట్ ఈజ్ కన్సిడర్డ్ టు బి. ఒక వేరియబుల్ రెసిస్టర్లో రెసిస్టెన్స్ వాల్యూ అనేది నాన్ యూనిఫామ్గా చేంజ్ అవుతుందంట. షాఫ్ట్ ఈజ్ మూవ్డ్, వాట్ ఈజ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి. అది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ రెసిస్టర్ అని అంటున్నాడు. ఒక వేరియబుల్ రెసిస్టర్ అంటే ఇందాక చూసాం. వేరియబుల్ రెసిస్టర్ ఏ విధంగా ఉంటుంది? దీనిపైన ఈ విధంగా స్లైడింగ్ కాంటాక్ట్ అనేది ఉంటుంది. ఈ స్లైడింగ్ కాంటాక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వేరియబుల్ రెసిస్టెన్స్ అనేది ఈ మిడిల్ వాల్యూ కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఒక రెసిస్టర్కి ఈ విధంగా ట్యాపింగ్స్ అనేవి క్రియేట్ చేస్తారు. సో ఈ ట్యాపింగ్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే మనకి వాల్యూ అనేది చూపిస్తుంది. ఇన్ బిట్వీన్ వాల్యూ చూపించదు. సో ఈ విధంగా ట్యాపింగ్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ట్యాపింగ్కి ఫిక్స్డ్ వాల్యూ ఇస్తాడు. వాడు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వాడు ట్యాపింగ్ దగ్గర రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఫిక్స్డ్ వాల్యూ ఇస్తాడు. ఇక్కడ 10, ఇక్కడ 5, ఇక్కడ 25 అలాగా వాడు ఎంత పెట్టచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఏమవుతుంది? వాల్యూ అనేది ఇక్కడ పెడితే 5 ఓమ్స్ చూపిస్తుంది రెసిస్టెన్స్ వాల్యూ. అదే కాంటాక్ట్ ఇక్కడ దాకా తీసుకొస్తే 10 ఓమ్స్ చూపిస్తుంది. కాంటాక్ట్ ఇక్కడ దాకా తీసుకెళ్తే ఎంత వస్తుంది? 25 ఓమ్స్ చూపిస్తుంది. సో ఇక్కడ వాల్యూ చూడండి, 5 నుంచి 10 అంటే 5 పెరిగింది. మళ్ళీ 10 నుంచి 25 అంటే అంత 15 పెరిగింది. అంటే యూనిఫామ్గా పెరగట్లేదు కదా వాల్యూ అనేది. అది ఫిక్స్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. సో యూనిఫామ్గా 5 తర్వాత మళ్ళీ 5 పెరుగుతున్నట్టుగా లేదు. దాని ఎంత వాల్యూ కానీ ట్యాపింగ్స్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా ట్యాపింగ్స్ వేరియబుల్ రెసిస్టర్లో ట్యాపింగ్స్ ప్రొవైడ్ చేస్తే ఆ వాల్యూ అనేది యూనిఫామ్గా కాకుండా నాన్ యూనిఫామ్గా పెరుగుతుంది. అంటే ఎంతైనా పెరగవచ్చు వాల్యూ అనేది. సో ఇక్కడ బిట్ చూడండి, వేరియబుల్ రెసిస్టర్స్లో రెసిస్టెన్స్ వాల్యూ అనేది నాన్ యూనిఫామ్గా పెరుగుతుంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటున్నాడు. ఆన్సర్ ఏంటి? ట్యాపర్డ్ రెసిస్టర్స్లో మాత్రమే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, పవర్ ఈజ్ మెజర్డ్ ఇన్ యూనిట్స్. పవర్ని వీటిల్లో కొలుస్తారు. యూనిట్స్ ఏంటని అడుగుతున్నారు పవర్కి. సో పవర్కి మనం యూనిట్స్ కట్టాలి. చూడండి, ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. అంటే పవర్ ఇంటూ టైం తీసుకోవాలి. ఎనర్జీ అంటే ఏంటి? ఎలక్ట్రికల్ ఎనర్జీ. పవర్ ఇంటూ టైం. పవర్ అనేది మనం ఎంత పవర్ వాడుతున్నాం, టైం అంటే మనం ఎంతసేపు ఉపయోగిస్తున్నాం. మనం ఎంత పవర్ ఎంతసేపు ఉపయోగిస్తున్నామో ఆ రెండు మల్టిప్లై చేస్తే వచ్చేదే టోటల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్డ్. మనం ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్ చేసాం అనేది వస్తుంది. సో ఇక్కడ పవర్ మనకు కావాల్సింది ఏంటి? పవర్కి యూనిట్స్ కావాలన్నాడు. సో పవర్ని ఇక్కడ ఉంచేసి టైంని పక్క తీసుకొస్తే ఏమవుతుంది? పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎనర్జీ బై టైం అవుతుంది. ఎనర్జీ బై టైం. సో ఇక్కడ ఎనర్జీకి యూనిట్స్ ఏంటి? జౌల్స్. ఎనర్జీని మనం జౌల్స్లో కొలుస్తాం.
అండ్ టైంకి యూనిట్స్ ఏంటి సెకండ్స్. సో ఆన్సర్ ఏమవుతుంది, పవర్కి యూనిట్స్ ఏమవుతాయి జౌల్స్ పర్ సెకండ్స్ అవుతాయి. ఇక్కడ ఆన్సర్ చూడండి, పవర్ ఈజ్ మెజర్డ్ ఇన్ యూనిట్స్ అండ్ జౌల్స్ పర్ సెకండ్. ఇక్కడ ఆన్సర్ అనేది ప్రింటింగ్తో పడింది, జౌల్స్ పర్ టైం అని ఇచ్చాడు. జౌల్స్ పర్ టైం దేంట్లో కొలుస్తుంది అంటే సెకండ్స్ కాబట్టి జౌల్స్ పర్ సెకండ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో లాస్ట్ బిట్ చూడండి, హౌ మెనీ బేసిక్ టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ ఎగ్జిట్స్. ఆన్సర్ వచ్చేసి దీనికి 2. బేసిక్ టైప్ ఆఫ్ రెసిస్టర్స్ అనేవి, రెసిస్టర్స్ని మెయిన్లీ 2 టైప్స్గా డివైడ్ చేశారు. రెసిస్టర్స్ మెయిన్లీ బేసికల్గా 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి యూనిఫామ్, సెకండ్ వన్ వచ్చేసి నాన్ యూనిఫామ్. యూనిఫామ్ రెసిస్టర్స్, నాన్ యూనిఫామ్ రెసిస్టర్స్. యూనిఫామ్ అంటే ఏంటంటే, ఏ రెసిస్టర్స్ అయితే యూనిఫామ్ అంటే చూడండి, యూనిఫామ్ అంటే ఏంటంటే రెసిస్టర్ అనేది V ప్రపోర్షనల్ టు I ఓమ్స్లా ఫాలో అవుతే ఆ రెసిస్టర్ అనేది యూనిఫామ్ రెసిస్టర్ అన్నమాట. అలా కాకుండా ఓమ్స్లా ఫాలో అవ్వకపోతే అది నాన్ యూనిఫామ్ రెసిస్టర్. ఓకే, కరెంట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఇక్కడ V ఈక్వల్ టు IR కదా, ఓమ్స్ల ప్రకారం V ఈక్వల్ టు IR. ఇక్కడ వోల్టేజ్ పెంచితే కరెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక కండక్టర్లో వోల్టేజ్ పెంచితే, ఒక కండక్టర్ని తీసుకుంటే కండక్టర్లో మనం కండక్టర్కి మనం అప్లై చేసే వోల్టేజ్ అనేది పెంచుకుంటూ వెళ్తే దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. దాన్నే ఓమ్స్ లా అంటారు. ప్రొపోర్షనల్గా ఉంటుంది, I ప్రపోర్షనల్ టు V. సో ఆ విధంగా మనకు I ప్రపోర్షనల్ టు V ఫాలో అవుతుందంటే అప్పుడు ఆ సర్క్యూట్లో ఉండే రెసిస్టెన్స్ అనేది యూనిఫామ్ రెసిస్టర్ కింద లెక్క. ఆ విధంగా రెసిస్టర్ని 2 టైప్స్ కింద డివైడ్ చేశారు, యూనిఫామ్, నాన్ యూనిఫామ్. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, హౌ మెనీ టైప్స్ ఆఫ్ బేసిక్ రెసిస్టర్స్ ఎగ్జిస్ట్ అంటే 2. నెక్స్ట్ బిట్ చూడండి, విచ్ కాంప్లెక్స్ సర్క్యూట్ సప్లైస్ సోర్స్ సెన్సెస్. విత్ ఏ కాంప్లెక్స్ సర్క్యూట్ ఏ సప్లై సోర్స్ సెన్సెస్. ఒక కాంప్లెక్స్ సర్క్యూట్ అంటే ఏంటి, దానిలో నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్, నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక కాంప్లెక్స్ సర్క్యూట్ అంటే చూడండి, ఒక రెసిస్టర్ తీసుకుంటారు, ప్యారల్గా ఇంకో రెసిస్టర్, ప్యారల్గా కెపాసిటర్స్ కూడా తీసుకోవచ్చు. మనకి ముందు రెసిస్టర్స్ తీసుకున్నాను, ఇలాగ ప్యారల్గా 3 రెసిస్టర్స్ తీసుకున్నాను అనుకోండి. తీసుకొని దాన్ని సప్లైకి ఇచ్చాడు, సోర్స్కి ఇచ్చాడు. అంటే ఏంటి, దీన్ని కాంప్లెక్స్ సర్క్యూట్ అంటారు. ఈ కాంప్లెక్స్ సర్క్యూట్లో ఈ విధంగా ఉన్న కాంప్లెక్స్ సర్క్యూట్లో సోర్స్ అనేది ఏం చేస్తుందంటే టోటల్ రెసిస్టెన్స్ వాల్యూని సింగిల్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేస్తుంది. అప్పుడు కన్సిడర్ చేసి కరెంట్ ఫ్లో అనేది చేస్తుంది. టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది మనకి ఇక్కడ ప్యారల్గా ఉన్నాయి 3ని, ఈ 3 ప్యారల్గా ఉన్నాయి కాబట్టి మనం ప్యారల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 ప్యారల్గా ఉంటే ఇట్లా వాల్యూస్ ఉంటాయి కదా, 5 Ohms, 10 Ohms, 15 Ohms అనుకుంటే ఆ వాల్యూస్ అన్ని ఫార్ములా ప్రకారం 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో ఈ విధంగా మనం టోటల్ రెసిస్టెన్స్ అనేది కట్టొచ్చు. టోటల్ రెసిస్టెన్స్ కట్టింది, అది టోటల్ రెసిస్టెన్స్ మీద సోర్స్ అనేది పనిచేస్తుంది. ఈ రెసిస్టెన్స్ అన్నింటినీ కలిపి ఒక టోటల్గా సింగిల్ రెసిస్టెన్స్ వాల్యూ కింద తీసుకుంటుంది సోర్స్ అనేది కాంప్లెక్స్ సర్క్యూట్స్లో. సో బిట్ ఏమడిగాడు చూడండి, విత్ కాంప్లెక్స్ సర్క్యూట్ సప్లై సోర్స్ సెన్సెస్ ఏం చేస్తుంది, ఒక సింగిల్ రెసిస్టివ్ కింద తీసుకుంటుంది. సో ఆన్సర్ వచ్చేసి టోటల్ రెసిస్టెన్స్ వాల్యూని ఒక సింగిల్ రెసిస్టెన్స్ వాల్యూ కింద తీసుకుని అది సప్లై చేస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, హౌ మెనీ ఓమ్స్ ఆఫ్ రెసిస్టర్ అలౌస్ ఏ కరెంట్ ఆఫ్ 720 మైక్రో ఆంపియర్స్ టు ఫాలో వెన్ 3.6 kV ఈజ్ అప్లైడ్. మాకు రెసిస్టెన్స్ కావాలి, ఆ రెసిస్టెన్స్ ఏం చేయాలంటే 720 మైక్రో ఆంపియర్స్ని తనకుండా ఫాలో చేయాలి. ఎప్పుడు 3.6 kV వోల్టేజ్ ఇచ్చినప్పుడు బాగా లెస్ కరెంట్ని తీసుకోవాలంట. 3.6 kV అంటే ఎంత కరెంట్ ఫ్లో అవ్వాలి, చాలా ఆంపియర్స్ కరెంట్ ఫ్లో అవ్వాలి. కానీ మనకు ఎంత కరెంట్ ఫ్లో అయ్యేలా చేయాలంటే రెసిస్టర్ 720 మైక్రో ఆంపియర్స్ మాత్రమే ఫ్లో అయ్యేలా చేయాలంట రెసిస్టర్. సో దాని వాల్యూ ఎంత, అలా చేయాలంటే రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉండాలంటున్నాడు చూడండి. మనకి రెసిస్టర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, వోల్టేజ్ వాల్యూ 3.6 kV ఇచ్చాడు. ఇక్కడ ఏమో కరెంట్ ఇచ్చాడు, వోల్టేజ్ కరెంట్ ఇచ్చాడు. 3.6 kV 720 మైక్రో ఆంప్స్, 720 మైక్రో ఆంప్స్
3.6 కేబీ 3.6 కేబీ తీశాడు. ఇదేమో వోల్టేజ్, ఇదేమో కరెంటు. మనకు కావాల్సింది ఏంటి? రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ. వి ఎంత ఇచ్చాడు? 3.6 ఇంటూ కేవీ కదా, 3.6 కిలో వోల్ట్స్ కాబట్టి 10 క్యూబ్, 10 పవర్ 3 వేసుకోవాలి. బై కరెంట్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 720 మైక్రో ఆంప్స్ అన్నాడు కాబట్టి ఇంటూ 10 పవర్ -6. ఇవన్నీ క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 5 మెగా ఓమ్స్ అనేది వస్తుంది. మీరు క్యాన్సిల్ చేసి చూడండి, 5 మెగా ఓమ్స్ అనేది ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 5 మెగా ఓమ్స్. నెక్స్ట్ వన్ చూడండి. ఫార్ములా ఏంటి ఇక్కడ? ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ. ఆ ఫార్ములా చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, విచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ యూటిలైజ్డ్ వెన్ మెజరింగ్ రెసిస్టర్స్. ఒక రెసిస్టర్స్ని మెజర్ చేయాలంటే ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే రిమూవ్ ది పవర్స్ ఫ్రమ్ ది సర్క్యూట్. ఇది ఆన్సర్ అవుతుంది. ఏంటంటే ఒక సర్క్యూట్లో రెసిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే దాని నుంచి పవర్ని మనం ముందు రిమూవ్ చేయాలి. పవర్ని రిమూవ్ చేసిన తర్వాత మాత్రమే ఆ టోటల్ రెసిస్టెన్స్ని మనం ఒక ఓమ్ మీటర్ ద్వారా కనెక్ట్ చేసి మనం మెజర్ చేయొచ్చు. పవర్ సప్లై ఉన్నప్పుడు చేయకూడదు. ఓకే, రిమూవ్ ది పవర్ ఫ్రమ్ ది సర్క్యూట్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. కాంపోనెంట్స్ డిజైన్ టు అపోజ్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ని అపోజ్ చేసేది ఏంటి? రెసిస్టర్స్. సో ఆన్సర్ ఏంటి? రెసిస్టర్స్. నెక్స్ట్ బిట్ చూడండి. హౌ మెనీ యాంప్స్ ఆర్ యూజ్డ్ బై 100 watts 120 volt లైట్ బల్బ్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? యాంపియర్స్. హౌ మెనీ యాంపియర్స్ అంటే కరెంట్, మనం కరెంట్ కనుక్కోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? పవర్ ఇచ్చాడు. ఇక్కడ ఏమో వోల్టేజ్ ఇచ్చాడు. 100 watts 120 volts. ఇక్కడ చూడండి, పవర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో పవర్ ఎంత ఇచ్చాడు? 100 watts ఇచ్చాడు. వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 120 volts ఇచ్చాడు. కరెంట్ అనేది మనం కనుక్కోమన్నాడు. ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? ఈ 120 పక్క వెళ్తే భాగిస్తుంది. సో 100/120. 0 0 క్యాన్సిల్. ఇదేమో 2 టేబుల్లో 5 times, 2 టేబుల్లో 6 times, 5/6. సో 6 5 0 పాయింట్ పెట్టుకుంటే 0. 8 times ఎంత? 8 times ఎంత? 48. 2 పాయింట్ కాబట్టి 0 పెట్టుకుంటాం. 3 times ఎంత? 18. సో ఆన్సర్ ఎంత? 0.83 వచ్చింది. 0.83 ఏమనొచ్చు? 830 మిల్లీ ఆంప్స్ అని కూడా అనొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి 830 మిల్లీ ఆంప్స్. నెక్స్ట్, ద సోర్స్ ఈజ్ 24 volts అండ్ ద లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ 100. వాట్ ఈజ్ ది లోడ్ కరెంట్? ఇక్కడ వోల్టేజ్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఇచ్చాడు, కరెంట్ అడుగుతున్నాడు. కరెంట్ ఫార్ములా ఏంటి? I ఈక్వల్ టు V/R. సో 24/100. I ఈజ్ ఈక్వల్ టు V/R. వోల్టేజ్ ఎంత? 24. రెసిస్టెన్స్ ఎంత? 100. ఎంత వస్తుంది ఆన్సర్ వచ్చేసి? ఆన్సర్ వచ్చేసి 0.24. దట్ ఈజ్ ఈక్వల్ టు 240 మిల్లీ ఆంప్స్ అని కూడా రాయొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే 240 మిల్లీ ఆంప్స్. నెక్స్ట్ వన్ చూడండి. రెసిస్టర్స్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ 2 wattage బై. ఒక రెసిస్టర్ని ఎంత వాటేజ్, ఒక రెసిస్టర్ ఎంత వాటేజ్కి తట్టుకోగలదు అనేది ఏమి డిపెండ్ అవుతుంది అంటే దాని సైజ్ మీద డిపెండ్ అవుద్ది. అంటే ఎక్కువ వాటేజ్ని తట్టుకోవాలంటే రెసిస్టర్ సైజ్ కూడా పెంచాలి మనం. సో సైజ్ మీద డిపెండ్ అయ్యే రెసిస్టర్ అనేది ఎంత వాటేజ్ వరకు తట్టుకోగలుగుతుందో, పవర్ని తట్టుకోగలుగుతుందో, సో సైజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఆన్సర్ వచ్చేసి సైజు. రెసిస్టర్స్ ఆర్ ఐడెంటిఫైడ్ వాటేజ్. ఎంత వాటేజ్ తట్టుకోగలుగుతాయి అనేది ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే సైజ్ని బేస్ చేసుకుని మనం ఐడెంటిఫై చేయొచ్చు. వాట్ టైప్ ఆఫ్ రెసిస్టర్స్ హ్యావ్ టాలరెన్స్ ఆఫ్ 5% గ్రేటర్. 5% లేదా 5% కంటే ఎక్కువ టాలరెన్స్ అనేది ఏ టైప్ ఆఫ్ రెసిస్టర్స్లో ఉంటుందంటే జనరల్ పర్పస్ రెసిస్టర్.
నెక్స్ట్ రెజిస్టర్ టాలరెన్స్ ఈజ్ ఈదర్ ప్రింటెడ్ ఆన్ ది కాంపోనెంట్ ఆర్ ఈజ్ ప్రొవైడెడ్ బై. ఒక రెజిస్టర్ యొక్క టాలరెన్స్ అనేది కూడా మనం కలర్ కోడ్ ద్వారానే మనం కనుక్కుంటాం. అసలు రెసిస్టెన్స్ మీద ఎటువంటి వాల్యూ ప్రింట్ అయ్యి ఉండదో, ప్రతిదీ మనం కలర్ కోడ్ ద్వారానే ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ బిట్ చూడండి, హౌ మెనీ కనెక్షన్స్ డస్ ద రియోస్టాట్ హ్యావ్. ఒక రియోస్టాట్కి ఎన్ని కనెక్షన్స్ అనేవి ఉంటాయని అంటున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి 2. దీనికి డయాగ్రామ్ కూడా ఉంది. ఇంకో రియోస్టాట్లో టెర్మినల్స్ వచ్చేసి ఇక్కడ టెర్మినల్ ఉంటుంది, ఇక్కడ టెర్మినల్ ఉంటుంది. 2 టెర్మినల్స్ అనేవి ఉంటాయి. ఓకే, 2 కాంటాక్ట్స్ అనేవి ఉంటాయి రియోస్టాట్లో. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ రియోస్టాట్. రియోస్టాట్లో పార్ట్స్ ఏంటి, ఇది కూడా డయాగ్రామ్లో ఉంది. రియోస్టాట్లో పార్ట్స్ ఏంటి, ఇక్కడ వైపర్ ఉంది, ఇక్కడేమో కనెక్టింగ్ రెజిస్టర్ ఉంది, కాయిల్ ఆఫ్ వైర్ ఉంది. దీన్ని ఆడు ఏమన్నాడంటే రియోస్టాట్ ట్రాక్ అన్నాడు, రెజిస్టర్ ట్రాక్ అన్నాడు. సో వైపరు రెజిస్టర్ ట్రాక్ అనేవి ఉంటాయి దీంట్లో రియోస్టాట్లో. నెక్స్ట్, ద లోడ్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్, హౌ విల్ ద లోడ్ కరెంట్ చేంజ్. ఒక రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, కరెంట్ ఏమవుద్ది, డిక్రీజ్ అవుతుంది, ఆపోజిట్ కదా. రెసిస్టెన్స్ పెరుగుతుంటే ఆటోమేటిక్గా కరెంట్ అనేది తగ్గిపోద్ది కదా. సో ఆన్సర్ ఏంటి, డిక్రీజెస్. వాట్ ఈస్ ది పవర్ డిసిపేటెడ్ బై 1.2 kilo ohms resistor with 12 volts across it. 1. What is the power dissipated by 1.2 kilo ohms resistor with 12 volts. పవర్ అడిగాడు ఇక్కడ. ఒక రెసిస్టర్ ఎంత పవర్ని యూటిలైజ్ చేసుకుంటుంది. 1.2 kilo ohms రెసిస్టర్ అనేది 12 volts ఇస్తే ఎంత పవర్ని కన్జర్వ్ చేసుకుంటుంది అని అడుగుతున్నాడు. దీనికి మనం చూడండి, సమ్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ తీసుకున్నాం. వి ఎంత ఇచ్చాడంటే 12 volts ఇచ్చాడు. రెసిస్టెన్స్ వచ్చేసి 1.2 kilo ohms అన్నాడు. సో 1.2 × 1000 తీసుకుంటాం. సో ఈ 1000 తీసుకుంటాం. సో 12/1200 అవుద్ది. సో 12 క్యాన్సిల్ అయిపోతే 1/100 అవుతుంది. సో కరెంట్ ఎంత వచ్చింది మనకు, ముందు కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ముందు ఎంత పవర్ డిసిపేట్ చేస్తుందో తెలుసుకోవాలంటే ముందు కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. కరెంట్ వచ్చింది మనకు, ఎంత వచ్చింది, 1/100 ఆంపియర్స్ వచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, కరెంట్ ఈక్వల్ టు 1/100 ఆంపియర్స్. నెక్స్ట్ కరెంట్ ఈక్వల్ ఎంత వచ్చింది, 1/100 ఆంపియర్స్ వచ్చింది. మనకు కావాల్సింది అంటే పవర్ డిసిపేటెడ్. పవర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే I²R. పవర్ డిసిపేటెడ్ బై రెసిస్టర్ ఫార్ములా ఏంటంటే I²R. I² అంటే R, I² అంటే స్క్వేర్ చేయాలి. 1/100 × 100 స్క్వేర్ చేస్తాం. ఇంటూ రెసిస్టర్ వాల్యూ ఎంత, 1.2 kilo ohm అంటే 1.2 × 1000. సో ఈ 2 zeros ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఏం మిగిలింది, 1.2/10 అంటే 0.12 watts. సో పవర్ కన్జ్యూమ్డ్ బై రెసిస్టర్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు 0.12 watts. ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్లో ఏని బిని ఈక్వల్గా ఇస్తాడు. ఇక్కడ సి ఆన్సర్ తప్పు ఇచ్చాడు. సి ఆన్సర్ వచ్చేసి 0.12 కరెక్ట్ ఆన్సర్. 0.12 watts అవుతుంది. మనం సమ్ చేసాం కదా, అదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ బిట్ చూడండి, హౌ మెనీ జౌల్స్ ఆఫ్ ఎనర్జీ విల్ ఏ 10 watts lamp dissipate in 1 minute. How many joules of energy 10 watts dissipate in a 1 minute. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 600 జౌల్స్ అవుతుంది. ఎనర్జీ డిసిపేటెడ్ ఫార్ములా ఇప్పుడు చూసాం కదా మనం. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. సో ఇక్కడ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. పవర్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 10 watts ఇచ్చాడు. టైం ఎంత ఇచ్చాడు, 1 minute అన్నాడు. 1 minute అంటే సెకండ్స్లో మాత్రం ఎంత అవుతుంది, 60 అవుతుంది. సో 60 × 10 అవుతుంది, 600 watts అవుతుంది. 600 ఎనర్జీ
600 జౌల్ ఎనర్జీ దేంట్లోకి వస్తారు? జౌల్స్ కదా, 600 జౌల్స్ అవుతుంది. సో ఆన్సర్ అనేది 600 జౌల్స్. ఓకే, థ్యాంక్ యూ.